రాణి అవని వారి స్వయంవరం ప్రారంభమవుతుందో. పెళ్ళయ్యాక మా అమ్మని మీ అమ్మలాగే చూసుకుంటారా? చూసుకుంటాను యువరాణి, కానీ అత్తయ్య ఎప్పటికీ అమ్మ అవ్వలేదు కదా. పెళ్ళయ్యాక కూడా మా అమ్మ నాతోనే ఉంటుంది. నీకేమైనా అభ్యంతరమా? మెట్టిన వాళ్ళు మెట్టినింట్లోనే ఉండాలి. తిరస్కారం. మీ కుటుంబం నాదవుతుంది, మరి నా కుటుంబం మీదవుతుందా? పెళ్ళయ్యాక అమ్మాయి పుట్టింటిని వదిలేసి భర్త కుటుంబంలోనే కలిసిపోవాలి. అందరూ కలిసి ఉండడం సాధ్యం కాదు. అమ్మాయి అంటే సర్దుకుపోవాలి యువరాణి. మా ఇంటికి వచ్చాక మా పద్ధతులే పాటించాలి. ఇన్ని షరతులు ఏ యువరాజు మంచిది కాదు యువరాణి. అవని, అవని, ఏంటి ఏమైంది? మళ్ళీ స్వయంవరం కలలు మొదలెట్టేశావా? మొదలు పెట్టకపోతే ఎలా? ఒకప్పుడు యువరాణులు తమ వరుణ్ణి స్వయంగా ఎంచుకునేవారు, కానీ ఇప్పుడు యుగాలు మారిపోయాయి. స్వయంవరాలు మాయమైపోయాయి. ఒక అమ్మాయి తాను వెళ్లే కుటుంబాన్ని చూసి తెలుసుకొని ఎంచుకోవడంలో తప్పేంటి? పోవే. మొదలవుతుంది కొత్త కథ పెళ్లి సందడి త్వరలో మన సన్ జెమినీలో.